मेहता का उल्टा चश्मा। पढ़ाई भी मस्ती भी दोनों एक ही ऐप में। TNPOC प्ले स्कूल ऐप अभी डाउनलोड कीजिए। మొత్తం వేస్ట్ చేస్తున్నాడు. ఇదిగో బాబు, రంగు కింద పడిపోకుండా జాగ్రత్తగా వెయ్యు. ఏం చేస్తున్నారు? ఇదిగో టప్పు పెయింట్ వేస్తున్నాను. మా కాలంలో ఇలాగే వేయించేవాళ్ళం. అవునా? కానీ మా కాలంలో ప్యాంట్ ఇలా వేసుకుంటారు. ఇదిగో ప్యాంట్ కాదు, పెయింట్ పెయింట్. మీరంతా ఏం చేస్తున్నారా? తాతగారు, ఒరే తప్పు, నువ్వు కిందేం చేస్తున్నావురా? సొసైటీ అంతా చాలా బాగా పెయింటింగ్ కొట్టించారు. అరే ఇలా జరిగిందేంటి? ఇదిగో బాబు, ఇంట్లో ఎవరు లేరు, రేపు రా. అయ్యి బాబు, నా మొహం నిండా పెయింట్ పడిపోయిందే. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాలంలో సబ్బులు కూడా నకిలీవే చేస్తున్నారు. బా, ఈ రోజు స్నానం లోపల కూడా చేశాను. ఈ రొట్టె పొంగలేదే. మా అమ్మ అంటది రొట్టె బాగా పొంగాలి అని. ఒక్క సెకండ్లో పొంగించుకొచ్చేస్తాను. ఒరే గాడిదా, నేను ఇప్పుడే వస్తా. అయ్యో దయా, ఒరే నన్ను చంపేస్తారా ఏంట్రా? అబ్బా! ఏమైంది? ఇదిగో మీరు పెయింట్ డబ్బాని ఎందుకలా క్లీన్ చేస్తున్నారు? నాన్సెన్స్. ఇది డబ్బాలా కనిపిస్తుందా? మా నాన్నగారు. అయితే ఒక పంచే, హారర్ ఫిల్మ్ చూపించు. లోపల చెమట పట్టింది అనుకో, బయట కలర్ కూడా పోతుంది. నాకు హారర్ ఫిల్మ్ చూపించొద్దు. హే బల్లె బల్లె, హే బల్లె బల్లె, హే బల్లె బల్లె, హే బల్లె బల్లె. అరే, ఇంతకీ నా బండి ఎక్కడికి పోయింది? అయ్యో, నడుపుతూ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? నాకు బండిని నడపడం తెలీదు. ఒరే బెదవా, బండి తోడటం రాకపోతే ఏంటి? త్వరగా పదా. ఎంత తొందరగా? ఇంత సరిపోతుందా బాబాయ్ గారు? నాన్సెన్స్. నువ్వు బండిలో కూర్చో ముందు. ఒరే పాపట్, బ్రేక్ వేయి రా, త్వరగా బ్రేక్ వేయి. ఒరే పాపట్! ప్లాస్టిక్ సర్జరీలో మీకు 4 ఆప్షన్లు ఉన్నాయి. అవేంటంటే ఒకటి బకెట్, మగ్, టేబుల్, చైర్. నాకైతే బకెట్ కరెక్ట్ ఆప్షన్ అనిపిస్తోంది.
అయ్యయ్యో నాకేమైంది నాకేమీ కనిపించడం లేదు ముఖ్యాంశాలు జాగ్రత్తగా చూడండి. ఈయనే బకెట్ సింహ. దాదాపు 10 మొబైల్స్ కొట్టేసి పారిపోయాడు. అయ్యో బాబోయ్, ఇక్కడికి పోలీసులు వచ్చే ముందే మావయ్య గారు తీసుకొని పారిపోదాం. ప్రపంచాన్ని ఏలేస్తా. బకెట్ సిన్హా ఇక్కడ ఉన్నాడా? అతని మీద ₹1,00,000 బహుమానం ఉంది. అదిగో పోస్టర్. అయ్యయ్యో డాక్టర్ గారు ఈడు మోహం పెట్టేశారేంటి? అయ్యో జాగ్రత్త జాగ్రత్త అరే నన్ను ఏం చేయమంటారు? ఇది ఆగటం లేదే. దేవుడా అరే తప్పుకోండి అయ్యా, తప్పుకోండి, లేకపోతే పోతారు. అరే అరే ఏంటి ఇదైతే కన్ఫర్మ్ ఏదో తప్పు జరుగుతోంది. చూసుకొని వెళ్ళు. భూపట్ల అయ్యో నేను బగ్గర్ సింహాన్ని కాదు కాదు ఇదిగో బాబు నాకు కొంచెం సాయం చేస్తావా? నా ఫ్యామిలీ ఎటో వెళ్ళిపోయింది. నా వెనక పోలీసులు పడుతున్నారు. అరే మేమే పోలీసు ముసలి తాత. వాడు పారిపోతున్నాడు. మనం అలా వదిలిపెట్టకూడదు. పట్టుకో పద. అయ్యో నాన్నగారు పైకి పైకి రండి. అరే అదిగో అక్కడ చూడు, అటు వెళ్తున్నాడు. అయ్యో అయ్యో నేను పైకి ఎందుకు వెళ్ళటం లేదు? చూస్తుంటే నేను పరిగెత్తే మిషన్ మీద నిలబడి వస్తున్నాను. దుర్గమ్మ. ఒరే తప్పు నా ముక్కు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అసలు విషయం ఏంటంటే ఈయన ఫేస్ ని మీరు చేంజ్ చేయాలి అర్జెంట్ గా. అరే ఇదేంటిది? నాకు తెలిసిందల్లా ఒకటి, సమోసాకి 3 కొనలు ఉంటాయి, ఆ తర్వాత హల్వా తినాలి. ఇలా చూడండి డాక్టర్, సిటీలో ఏ డాక్టర్ అయినా మాకు ఇప్పుడు పర్వాలేదు. చిన్నపిల్లాడు కోట్ వేసుకున్నా సరే మేము సర్జరీ చేయించేస్తాం. ఏదో ఒకటి చేయండి డాక్టర్. మీరే మా నాన్నగారి మొహాన్ని బాగు చేయాలి. చూడండి, నేను ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను, కానీ మీరు 4 ఆప్షన్స్ లో ఒకటి చూస్ చేసుకోవాలి. ఒకటి బకెట్, మగ్. టేబుల్ ఇంకా చేరే కదా. లేదు లేదు, ప్లేట్ కానీ బాటిల్ కానీ. బాటిల్ వాడదాం, సరిపోతుంది, తక్కువలో వస్తుంది. సరే అయితే సరే.
డాక్టర్ గారు అసలు ఏం చేస్తున్నారు మీరు అయ్యి. ఈ రోజు బతికిపోయాను. వచ్చి చూసుకోండి మీ కొత్త నాన్నగారిని. ఎలా ఉన్నాను? ఇది ఈ రోజుకే బ్రేకింగ్ న్యూస్. బాటిల్ షెట్టి ప్రపంచంలోనే అతి భయంకరమైన క్రిమినల్. ఇతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయ్యో అమ్మ దుర్గమ్మ. బోటిల్ శెట్టి ఇక్కడ నువ్వు తప్పించుకోలేవు. నాన్నగారు ఇంతకు ముందు అయితే మన సిటీకి మాత్రమే మీరు అనుకున్నాం, ఇప్పుడు వరల్డ్ లెవెల్లోనే క్రిమినల్ అయిపోయారే. ఈ హాస్పిటల్ ని మేము 5 దిక్కుల నుంచి చుట్టుముట్టేశాం. కానీ 4 దారులే కదా ఉన్నాయి. అబ్బా పైన కూడా కవర్ చేస్తున్నారు కదా. బయటంతా కూడా పోలీసులు వెతుకుతూ ఉన్నారు. నాన్నగారిని బయటికి ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు? నమస్తే సార్. వీళ్ళని ఎక్కడో చూసినట్టున్నానే. అయ్యి. అయ్యో అయిపోయావు. ఖచ్చితంగా ఆయన మన బాసే. మీరు ఇక్కడ సేఫ్ గా ఉండొచ్చు. పదండి లోపలికి వెళ్దాం. అరే ఇద్దరు బాసులు ఉన్నారేంటి? అరే నాన్నగారు లోపలికి వచ్చేయండి. నాన్నగారు రండి రండి నాన్నగారు. సుబ్బిగా ఏం చేస్తున్నావు? నాన్నగారు ముందు మీ పనికి మాలిన మొహాన్ని మార్చేసి మీ పాత మొహాన్ని తీసుకొని రావాలి, లేదంటే పోలీసులు పట్టుకుంటారు నాన్నగారు. అయ్యో వరే వా, నాన్నగారికి మళ్ళీ పాత మొహం వచ్చేసింది కదా.